ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, ఎంత బాగుందో గ్రీనరీతోని. ఇదంతా కృష్ణానది పరివాహక ప్రాంతం. కృష్ణానది ఎక్కడైతే బంగాళాఖాతంలో కలుస్తుందో ఆ ప్లేస్కి వెళ్తున్నాం మనం. అది హంసల దీవి, దాన్ని సాగర సంగమం అని కూడా అంటారు. ఈ బోట్స్ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇక్కడ హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రాన్స్పోర్టింగ్ అంటే ఓన్ వెహికలే. ఇంకా హంసలదేవి నుంచి సాగర సంగమం ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందండి. మనం వెళ్ళే మార్గమధ్యమంలో ఈ యొక్క లొకేషన్ చూడొచ్చు. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారనమాట బోట్స్తోని. ఇది మనకి హంసలదేవి దగ్గరున్న సాగర సంగమం. ఇక్కడ 3 మనకి వేరియేషన్స్లో నదులు కలుస్తాయి అన్నమాట సముద్రంలోకి. ఎక్కడైతే కృష్ణానది సముద్రంలో కలుస్తుందో అదే ప్లేసు. మీకు అక్కడ దూరాన ఒక కొండ కనిపిస్తుంది చూడండి. సో అక్కడి నుంచి మనకి సముద్రంలో ఈ కృష్ణానది అనేది కలుస్తుంది. మన దక్షిణ భారతదేశంలోనే కృష్ణా రివర్ రెండో పెద్దది కదా. సో అది ఇక్కడ కలుస్తుంది. ఎక్కడైతే మహారాష్ట్ర మహాబలిపురంలో మనకి కృష్ణానది పుట్టుక అనేది జరిగింది. సో అది ఇప్పుడు ఇక్కడ బంగాళాఖాతం, మీరు చూసేదంతా ఇది బంగాళాఖాతం అనమాట. సో బంగాళాఖాతంలో కలుస్తుంది. సండే కదా, క్రౌడ్ అయితే చాలా ఉందండి. కొంచెం వాటర్ కూడా డర్టీగా ఉన్నాయి. ఎందుకు అంటే కృష్ణా రివర్ నుంచి వచ్చిన కొన్ని వాటర్, డర్టీ వాటర్ అంతా ఇక్కడ కలుస్తున్నాయి కదా చాలా. ఎందుకంటే కృష్ణానది 2 పాయలుగా విడిపోతుందంట. సో దానివల్ల ఇదంతా కూడా మనకి ఎక్కువ క్రౌడ్ అనేది ప్లస్ డర్టీగా అనేది జరిగింది. హంసలదేవి హైదరాబాద్ నుంచి 370 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మోపిదేవి టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు దాన్ని దర్శించుకోవచ్చు. మరియు ఇక్కడ ఫేమస్ అతి పురాతనమైన దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయం.
ఇప్పుడు మీరు చూసే ఈ ఆలయం కట్టి దాదాపు 1400 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి పురావస్తు శాఖ వాళ్ళు తెలిపారండి. సో కొన్ని కథనాల ప్రకారం దేవతలే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారంట. మహావిష్ణు అవతారాలలో ఒకటైన శ్రీకృష్ణుని యొక్క అవతారం. సో సముద్రపు ఒడ్డున ఒక శ్రీకృష్ణ దేవాలయం ఉండాలని చెప్పేసి దేవతలే నిర్మించారని చెప్పి ప్రతీతి. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన వాస్తవంగా జరిగినదండి. దివిసీమ ఉప్పన తుఫాను అప్పుడు చాలా వేల మంది మరణించారంట. ఎవరైతే ఇక్కడ ఈ టెంపుల్లోకి వచ్చి తలదాచుకున్నారో వాళ్ళు అందరూ బతికారంట. దాదాపు 300 మంది ఈ యొక్క టెంపుల్లో వచ్చి తలదాచుకున్నారంట. అంత పెద్ద తుఫాను సునామీలాగా వచ్చినా కూడా ఈ ఆలయంలో కృష్ణుని పాదాల వరకే వాటర్ అనేటివి వచ్చాయండి. ఇక్కడ మనకి ఈ ఆలయం పక్కనే ఇది చెరువుల కోనేరు అనుకుంటా అండి ఒకప్పుడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫుల్ వాటర్తో ఉన్నవి. ఇక్కడ మండపం కూడా చాలా బాగుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది నిర్మించబడింది. చెప్పుకున్నా కదా, చోళ మహారాజుల కాలంలో ఇది కొంచెం అభివృద్ధి చెందింది అని. సో ఇక్కడ సపరేట్ రూమ్ ఉంది యాగశాలకి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగున్నాయి అన్నమాట మనకి. సో ఇక్కడ ఈ విగ్రహాలు చూసుకున్నట్టయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవి. సో ఇక్కడ చేయడం జరిగింది, ప్రతిష్ఠించారు. ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలకి చాలా మనకి ఫండ్స్ ఇచ్చి ఇంత అభివృద్ధి చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. మనం ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్తున్నామండి. సో ఇక్కడ ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి చలికాలంలో వెచ్చగా ఉంటుంది, ఎండాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. ఇది ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత అన్నమాట. సో ఇక్కడ ఉపయోగించిన రాయికి అలాంటి గుణాలు ఉన్నాయంట. సో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోండి. ఆలయం లోపల ఉన్న స్తంభాలను మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ కొన్ని లాంగ్వేజ్లో కొన్ని శాసనాలు రాయడం జరిగింది. సో అవి మనకు అర్థం కావు కానీ సో కంపల్సరీ ఏదో ఒక సందేశం అనేది ఉంటుంది ఈ ఆలయం గురించి. ఈ కనబడే స్తంభాలు కూడా అంతా ఒకటే రాయండి, పైనుంచి కింది వరకు. సో మీరు ఈ గుడి ప్రాంగణం చూడండి ఎంత బాగుందో. పురాణాల కథనం ప్రకారం ఈ యొక్క దేవాలయాన్ని దేవతలే నిర్మించారంట. దేవాలయాన్ని ఒక్క రోజులోనే నిర్మించాలని చెప్పి దేవతలందరూ నిర్ణయించుకున్నారంట. తెల్లవారుజాము అయ్యేసరికి ఆలయం పూర్తిగా కట్టారు, కానీ గాలి గోపురం మాత్రం అసంపూర్ణంగా ఉంది. అలా పోయిన ఈ యొక్క గోపురాన్ని విజయవాడ కనకదుర్గ ఆలయం వాళ్ళు దత్తత తీసుకొని నిర్మించారంట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.